నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎయిడ్స్ పై అవగాహనకు 5K మారథాన్ రెడ్ రన్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. సిటీలో 130 కోట్లతో అభివృద్ధి పనులు వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 22 నుంచి కోట సత్తమ్మ నవరాత్రి మహోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. పోలీసులపై దాడి ఘటనలో నిందితుల అరెస్టు, పని పాట లేకుండా తిరిగితే చర్యలు తప్పవన్న డీఎస్పీ. ప్రభుత్వాసుపత్రిలో మా అంబులెన్సులకు స్థలం కేటాయించాలి, గోదావరి అంబులెన్స్ యూనియన్ నాయకుల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా కలెక్టర్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంఘ చైర్మన్ పి ప్రశాంతి అన్నారు. వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలిచేందుకు 5K రెడ్ మారథాన్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. HIV ఎయిడ్స్ పై జిల్లా సమగ్ర వ్యూహం దిశ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు జరిగిన మారథాన్ 5K రెడ్ రన్ను జిల్లా కలెక్టర్ ఎర్ర బెలూన్లు ఎగరవేసి జెండా ఊపి గన్ పేల్చి ప్రారంభించారు. ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో 10,000కు పైగా HIV కేసులు ఉన్నాయని, ఇవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టడానికి, యువతకు ఈ వ్యాధిపై అవగాహన కలిగించడానికి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మద్దతుగా నిలవడానికి ఈ మారథాన్ 5K రెడ్ రన్ను నిర్వహించామన్నారు. DM&HO డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఎయిడ్స్, కుష్టు, క్షయ నివారణ అధికారి డాక్టర్ వసుంధర గన్ని, గన్ని మహాలక్ష్మి, రవితేజ, జేజే విజయ్, ప్రకాష్, ఆదిలింగం, హరినాథ్, కుమార్, పిడి నాగరాజు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ రిబ్బన్ 5K రన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ యూత్ ఫెస్ట్. సో ఎయిడ్స్ మీద అవగాహన పెంచడానికి, అట్లానే సోషల్ స్టిగ్మా లేకుండా చేయడానికి, అట్లానే ప్రికాషనరీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి అని, మరీ ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరిలో మనకి నోటిఫైడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యూత్ని మరింత అవగాహన కల్పించి వాళ్ళని రక్షించుకునే విధానాల మీద అందరినీ తెలిసేటట్టు అవగాహన కల్పించాలి అని ఒక క్యాంపైన్ పద్ధతిలో చేయడానికి ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో యూత్ పార్టిసిపేట్ చేశారు, ట్రాన్స్జెండర్ పార్టిసిపేట్ చేశారు, యూత్లో మేల్ అండ్ ఫిమేల్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఎస్ట్వైల్ ఈస్ట్ గోదావరి అనేది కంట్రీలోనే హయ్యెస్ట్ కేసెస్ నోటిఫై జరగడం జరిగింది. సో అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా వాసులందరి మీద కూడా ఉంటుంది. సో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నాయో మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అట్లానే వాళ్ళకి సోషల్ అసిస్టెన్స్, మన పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. దీనితో పాటుగా ఈ కేసెస్ ఫర్దర్గా ఇంప్రూవ్ కాకుండా ఉండాలి అంటే సో మనం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదే హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ ప్రిన్సిపల్డ్ లైఫ్ స్టైల్స్. సో దీని మీద కూడా అందరూ అవగాహన పెంచుకొని ఈ వ్యాధిని బారిన పడకుండా వారికి వారు రక్షించుకోవాలి, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించే విధంగా చేయాలి అని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో నగరంలోని 42 వార్డుల్లో సుమారు 130 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, ఇటీవల ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి 20 కోట్ల అంచనా వ్యయంతో పనులకు టెండర్లు పిలిచామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 50వ వార్డులో 40 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లో 50వ వార్డులో 1,77,00,000తో రోడ్లు, కాలువలు, పార్కులు వంటి అభివృద్ధి పనులు పూర్తి చేశామని,
30 లక్షల వ్యయంతో పనులు జరుగుతున్నాయని, ఇప్పుడు మరో 35 లక్షల పనులు జరుగుతాయని చెప్పారు. 2,50,00,000తో పనులు టెండర్ల దశలో ఉన్నాయని, దీంతో ఈ వార్డులో సుమారు 5 కోట్లతో అభివృద్ధి జరిగినట్లేనని సగర్వంగా చెబుతున్నామని అన్నారు. ఈ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మురుకుర్తి రవి యాదవ్, టీడీపీ రాష్ట్ర నాయకుడు దళితరత్న కాశీ నవీన్ కుమార్, జనసేన, బీజేపీ కూటమి సభ్యుల సలహాలు సూచనలతో పనులు చేస్తున్నామని అన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 50వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనించినట్లయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 నెలల్లో 50 వార్డులో చేసిన పనుల యొక్క విలువ 1,77,00,000. 1,77,00,000తో ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పూర్తి చేసుకున్నాయి. అది కాకుండా ఇంకొక 30 లక్షలు రోడ్స్, డ్రైన్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 2,07,00,000 పనులు పూర్తి చేసుకున్నాం, పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా ఈరోజు 35 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. అంటే సుమారు 2,50,00,000. బాగా చెప్పారే మీరే, 2,50,00,000. ఇది కాకుండా ఇప్పుడు టెండర్ స్టేజ్లో మరొక 2.5 కోట్లు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. నిడదవోలు నియోజకవర్గం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమాల పోస్టర్ను ఆలయంలో ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. భక్తులందరికీ చల్లగా కాచి కాపాడే ఆ చల్లని తల్లి కోట సత్యమ్మ అమ్మవారు అని పేర్కొన్నారు. ఆ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఎస్వికే శర్మ, కార్యనిర్వహణాధికారి వి హరిసూర్యప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सर्वाभिरेवैनं देवता वृद्धरते यावदेर्वै देवतास्ता మద్యం మత్తులో రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలో పోలీసులపై దాడికి పాల్పడిన 3 అరెస్టు చేశామని సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కోటిపల్లి బస్టాండ్ ప్రాంతంలో ఈ నెల 7న అర్ధరాత్రి కట్టుంగ హరీష్, కర్రీ దుర్గా సూర్య, ప్రసన్న కుమార్, మొలపర్తి వినోద్ మద్యం తాగుతూ ఉండగా అక్కడి నుంచి వెళ్లిపోమన్న పోలీసులతో వాగ్విదానికి దిగి వారిపై దాడి చేశారని వివరించారు. నిందితుల్లో ఒకరైన హరీష్పై ఉమ్మడి జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో రౌడీ షీట్, మర్డర్ కేసులు ఉన్నాయని అన్నారు. ప్రత్యేక బృందాలతో రాత్రి గస్తీ మరింత పెంచేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. వ్యాపార సంస్థలు వారికి కేటాయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో పని లేకుండా బయట తిరిగే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాత్రులు ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వెంటనే 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సిఐటి శ్యామ్ సుందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి మొన్న నైట్ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక 3 వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద, అడగడానికి బీట్ సిబ్బంది మీద, 2 టౌన్ సిబ్బంది మీద, వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే.
అందరూ కూడా వీడియో చూశారు. సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మనము ఇమీడియట్గా అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్, ఇతనికి ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజానగరం పిఎస్లో రౌడీ షీట్ కూడా ఉందండి. అండ్ కర్రీ దుర్గా ప్రసన్న కుమార్, ఇతను రాజ్గోల్లో ఉంటారు. అండ్ ములపర్తి వినోద్, ఇతను కూడా రాజ్గోల్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది. సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెన్స్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు. సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనము ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాం అండ్ వెంటనే 24 hours లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో. బట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో సో ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి, ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము. సో ఎవరైతే 9:30-10 గంటల తర్వాత రోడ్ల మీద పనిబాట లేకుండా తిరుగుతున్నారో సో అటువంటి వ్యక్తులందరినీ, ముఖ్యంగా తాగేసి అల్లరి చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము. సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము. మానవతా దృక్పథంతో తక్కువ రేట్లతోనే తాము రోగులకు అంబులెన్స్ సేవలు అందిస్తున్నామని, ఎవరో కొందరు అంబులెన్స్ డ్రైవర్లు చేస్తున్న పనుల వల్ల మొత్తం వ్యవస్థను అలా భావించడం సరికాదని మాజీ కార్పొరేటర్ ది గోదావరి అంబులెన్స్ యూనియన్ అధ్యక్షుడు బొంతా శ్రీహరి అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు కరుణామయుడు, బోస్ తదితరులు మాట్లాడారు. తాము 3 ఏళ్ల క్రితం నిర్దేశించిన విధంగా లోకల్లో 800 నుంచి 1000, ఇతర ప్రాంతాలకు నిర్దేశించిన విధంగానే రోగుల నుంచి తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అంబులెన్సులు ఒక మాఫియాగా మారి రోగుల నుంచి దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నాయని, వారి వల్ల మొత్తం అందరికీ చెడ్డ పేరు వస్తోందని అన్నారు. జిల్లా కలెక్టర్తో జరిగిన సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశామన్నారు. అన్ని ఆసుపత్రుల వద్ద తాము నిర్ణయించిన రేట్లను ప్రదర్శిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మా అంబులెన్సులు పెట్టుకునేందుకు స్థలం కేటాయించాలని, కరోనాలో పెండింగ్ పడిన 9 లక్షల బిల్లులను ఇప్పించాలని కోరారు. నాయకులు సాగి గంగాధర్, సత్యశేఖర్, గుర్రం శ్రీనివాస్, కేతా స్వరూప్, శ్రీనివాస్, బాబీ, డి శ్రీనివాస్, సూరిబాబు, ఆనంద్, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే హెల్త్ ఆఫీసర్స్కి కానీ సిటీ ఎమ్మెల్యేస్కి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఈ మానవత్వంతో కూడిన రేట్ మళ్ళా మేము దోపిడీ కాదండి, ఇవో మా రేట్లు ఇవి అని నిర్ణయించే రేట్లు కూడా ప్రభుత్వాలకి ఆనాటి అయినప్పటికీ కూడా మరి లోన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొంతమంది ఈ బయట ఉన్న స్టాండర్లతో మరి రిఫరల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. మా మిత్రుడికి ఇంట్లో వాళ్ళ నాన్నగారికి బండి వెళ్తే బద్దలు కొట్టేయడం, లేకపోతే బండి ఎందుకు వచ్చిందని తిరగబడుతుంటే పోలీసు మరి తప్పుదారి పట్టించడం, ఇది అధికారులు కూడా దీని మీద ఎండ్రాలు మేము వీధికి ఎక్కలేదు. ఈ ఒక ఉద్దేశంతో అందరూ సమిష్టిగా యూనియన్ స్థాపించాం. యూనియన్ పెట్టి ఈ రోజుకి కూడా అంబులెన్స్ను ఏదో ఒక భయంకర వ్యాపారంగా చూస్తున్నారు. భయంకర వ్యాపారం కాదండి, చాలా మంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వాళ్ళ నుంచి కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎంత మానవత్వం ఉంటుందో అంతకంటే మానవత్వమే. మరి మేమే చెప్తున్నాం, మా వ్యక్తులు, మా కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే వాళ్ళని అక్కడి నుంచి ఎక్కించడానికి సొంత వెహికల్స్ ఉన్న మమ్మల్ని కూడా రానివ్వకుండా వాళ్ళు ఆ దౌర్జన్యకాండ చేస్తున్నారు. దానికి మాకు ఏ విధమైన సంబంధాలు లేవని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరి 3 సంవత్సరాల క్రితం పెరిగినప్పటికీ కూడా మేము ప్రజలకు తెలియజేయాలి, ఎంత లాస్కి తిరుగుతున్నామో మేము అని తెలియజేయడానికి ఈ రేట్లు పట్టిక చేస్తున్నాం. ఇవాళ డీజిల్ 10 రూపాయలు పెరిగితే ఎన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయో తెలుసు. అయినా కూడా మా వాళ్ళందరూ
సరే ఒక ఈఎంఐ కట్టుకొని ఒక డ్రైవర్ జీతంగా మిగిలితే చాలనే మానవతా దృక్పథం. రంపచోడవరం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రంపచోడవరం 18,000 కిరాయి తీసుకున్నారు ఒక అంబులెన్స్కి అని చెప్పి. మేము గత 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి బళ్ళు పెట్టలే, పంపించట్లా. ఎందుకంటే లాక్డౌన్లో మా బిల్లు అయిపోయిందనే కారణం చేత మా బళ్ళు వెళ్తుంటే మా బళ్ళు మీద తిరగబడుతున్నారన్న చేత మేము బళ్ళు పెట్టట్లా. కలెక్టర్ గారి ఆదేశం మేరకు మేము కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వారికి గత 3 సంవత్సరాలుగా మేము తిప్పుతున్న రేట్లు పట్టి ఇవ్వడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం మన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారికి, ఇటువంటి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీ వాంబే అపార్ట్మెంట్స్ వద్ద శ్రీ బాలగణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 21వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. శ్రీ బాలగణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ మల్లా వెంకట్రాజు, స్థానిక టీడీపీ నాయకులు వానపల్లి శ్రీను, కేవీ శ్రీనివాస్, సావిత్రి, బీజేపీ నాయకుడు ఆచారి ప్రారంభించారు. భక్తులు భారీ ఎత్తున బారులు తీరి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ 21వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించామని, సహకరించిన దాతలు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాజు, కె వెంకటేష్, ఏ ప్రభురాజ్, దుర్గాప్రసాద్, డిఎన్ఎస్ మణికంఠ, పి త్రినాథ్, సిహెచ్ సురేంద్ర, కె రామసాయి, వి లోకేష్ కుమార్, కె మణికంఠ, కొండ హర్షిత్, స్థానిక యువకులు పాల్గొన్నారు. చేతులు కడుక్కోవడానికి డ్రమ్ములో నీళ్ళు ఉన్నాయి. చేసి రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొంచెం ఫాస్ట్ గా బావగారు మీ దగ్గర ఆగిపోతుంది, చూస్తుంది. డస్ట్బిన్ వేయాలమ్మా. వాలంటీర్స్ వెనకాల లైన్ స్టక్ అవుతుంది. తిన్న వాళ్ళు కొన్ని ఎదురుకి వెళ్ళిపోండి అమ్మా, టెంట్ ఖాళీగా. జేసీఐ వీక్ సందర్భంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు జేసీఐ రాజమహేంద్రవరం గోదావరి ఆధ్వర్యంలో పలు ప్లాస్టిక్ నిషేధంపై సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జోన్ 26 జోనల్ చైర్మన్ జేఎఫ్ఎస్ భరత్ కుమార్ తెలిపారు. స్థానిక సితారలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జేసీఐ వీక్ను ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, వారం రోజుల పాటు ట్రైనింగ్, మేనేజ్మెంట్ వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని వివరించారు. రాజమహేంద్రవరం గోదావరి ప్రెసిడెంట్ రాఖీ జైన్ మాట్లాడుతూ ఈ జేసీఐ వీక్లో భాగంగా ఐరా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో సే నో టు ప్లాస్టిక్పై వాక్ నిర్వహించామని, ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేశామన్నారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన స్కూల్, కళాశాలల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. జేసీఐ వీక్ అంబాసిడర్ రామ సుధీర్, సభ్యుడు రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు జేఎఫ్ఎస్ భరత్ కుమార్. నేను జోన్ 26కి జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ సంవత్సరం జేసీఐ వీక్ అనే ప్రోగ్రాం మాకు హైయెస్ట్ పియర్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ జేసీఐ ఇండియా. ప్రతి సంవత్సరం 9 నుంచి 15వ తారీఖు వరకు జేసీఐ వీక్ అనేది ఆర్గనైజ్ చేస్తాం. దిస్ ఈస్ ద గ్రాండెస్ట్ పియర్ వీక్ ఫర్ అవర్ జేసీఐ ఇండియా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ని తీసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తాము. ఒకరోజు ట్రైనింగ్ అని, ఒకరోజు మేనేజ్మెంట్ అని చెప్పి, ఒకరోజు ధాన్ ప్రోగ్రామ్, అలాగే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని చేస్తాము. అంటిల్గా ఏంటంటే ఆర్గనైజేషన్కి పియర్ రావడానికి ఇది ఈరోజు రాజమహేంద్రవరం గోదావరి లాంబ్ వాళ్ళు ఈరోజు దీన్ని ప్రారంభించారు. అందరికీ శుభోదయం. నేను మీ రాకీ జైన్,
జేసీఐ రాజమహేంద్రం గోదావరికి 24th ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ సంవత్సరం. మా జేసీఐ రాజమహేంద్రం గోదావరి జోన్ 26లో భాగంగా జేసీఐ వీక్ అనేది ఒకటి నడుస్తుంది మాకు జేసీఐ ఇండియా నుంచి. ఇది ఏంటంటే 9th to 15th ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో మేము ఈ వీక్ని నడిపిస్తాము. సో ఇందులో భాగంగా ఈరోజు ఐరా ఇంటర్నేషనల్ స్కూల్లో జేసీఐ ఫ్లాగ్ని హోస్టింగ్ చేసి అక్కడ మనం స్టార్ట్ చేసాం ఈవెంట్ని. అందులో పిల్లలు భాగంగా వాళ్ళతో సొసైటీకి మనం ఏదో మంచి చేయాలని చెప్పి సే నో టు ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో పిల్లలందరికీ మేము ప్లాస్టిక్ నిర్వహణ చేయాలని కోరుకుంటూ వాళ్ళందరినీ సొసైటీలో బాలాజీపేట ఏరియాలో ఒక వాక్ చేశాము 200 మంది పిల్లలతో. సో అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కూడా చాలా అనుగ్రహించారు. దాన్ని మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం సార్ అని చెప్పి కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఐడిబిఐ ఏజీఎస్ ఫెడరల్ సంస్థ ద్వారా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉండేలా కృషి చేయడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని ఆంధ్ర తెలంగాణ జోనల్ హెడ్ రామకోటేశ్వరరావు రావిపాటి తెలిపారు. స్థానిక ప్రకాష్ నగర్లో ఉన్న ఏజీఎస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లో బుధవారం జరిగిన అడ్వైజర్ల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి సంస్థ లక్ష్యాలను వివరించారు. ఈ 2 రాష్ట్రాలను ఒక జోన్గా ప్రకటించడం శుభ పరిణామమని, ఈ జోన్లో 7 బ్రాంచీలు ఉండగా రాజమండ్రి బ్రాంచ్ ప్రగతిలో మొదటి స్థానంలో ఉందని అభినందించారు. ఈ సంస్థలో అడ్వైజర్లుగా ఉన్నవారికి అవసరమైన సహాయ సహకారాలు అందించి వారి ఆదాయం పెంపుదలకు తోడ్పడతామని ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో ఉన్న 70 బ్రాంచులను 200కు పెంచడానికి సంస్థ కృతనిశ్చయంతో ఉందన్నారు. సమావేశంలో బ్రాంచ్ హెడ్ జేవీఎస్ అన్నపూర్ణ, ట్రైనర్లు కామేశ్వరరావు, ఈ శ్రీనివాసరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశేషం ఏంటంటే ఆ జోన్కి మన శ్రీకి వాల్యూ ఇచ్చి హెడ్ ఆఫీస్ మనకి ఇక్కడికి వస్తున్న మన ది బెస్ట్ బ్రాంచ్ అంటే మన రాజమండ్రి. మై నేమ్ ఈజ్ రామకోటేశ్వరరావు రావిపాటి. నాకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మన ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్లో జస్ట్ 1 month బ్యాక్ ఇక్కడ యాజ్ ఏ జోనల్ హెడ్గా మన ఏపీ తెలంగాణ ఒక సపరేట్ జోన్ గీయడం జరిగింది. ఈ జోన్కి నేను యాజ్ ఏ జోనల్ హెడ్గా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ అండ్ యువర్ హెల్ప్. సో ఆర్ యూ రెడీ? Yes, sir. ఓకే. బికాస్ నాకంటే కూడా ఈ ఫీల్డ్లో పర్టికులర్గా ఇక్కడ ఈ బ్రాంచ్లో అనుభవం మీ అందరికీ ఎక్కువ ఉండొచ్చు. బట్ వేరే ఫీల్డ్లో నాకు ఉన్నప్పటికీ కూడా ఈ ఫీల్డ్లో ఇక్కడ మీ బ్రాంచ్లో మీకు ఎక్కువ అనుభవం ఉండొచ్చు. బట్ దట్స్ వై మై సిన్సియర్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. అట్ ది సేమ్ టైం నా వైపు నుంచి మన ఈ బ్రాంచ్ డెవలప్మెంట్. స్థానిక గోపాల్నగర్ రామాలయం వద్ద శ్రీ రామవరసిద్ధి వినాయక మందిరం కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం భక్తులకు భారీ అన్న సమారాధన జరిగింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీరామ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1500 మంది భక్తులు బారులు తీరి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ భాషా లిమ్రా తదితరులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యుల్ని అభినందించారు. అన్నదానానికి సహకరించిన దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన రాష్ట్ర నాయకులు వై శ్రీనివాస్ గారి, అలాగే చందాల వచ్చిన భక్తులు ఉంటే ఆలయం వద్దకు వచ్చి మైక్ దగ్గర అందజేయవలసిందే కోరుతున్నాం. చందాల వచ్చిన భక్తులు ఉంటే ఆలయం వద్దకు వచ్చి మైక్ దగ్గర నా కంపెనీ నెంబర్స్ ఉన్నాయి, నా కంపెనీ నెంబర్స్ దయించి మీరు చిన్నటువంటి మాట పెట్టడం జరిగిందండి. చేతులు కడగండి, పక్కన వాటర్ పెట్టారు, వాటర్తో కడగండి, తాగే నీళ్ళతో చేతులు కడగండి. సిపిఐ జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ
సురవరం సుధాకర్ రెడ్డి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసేవారని, ఆయన ఆజాత శత్రువు అని పలు రాజకీయ పార్టీల నాయకులు కొనియాడారు. నిరంతరం ఆయన ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో జిల్లా సమితి ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం యూపీఏ 1లోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకమని అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కంటిపూడి సర్వరాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు, టీడీపీ మాజీ సిటీ అధ్యక్షుడు రెడ్డి మణి, ఆమ్ ఆద్మీ పార్టీ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోకల వరదరాజు, సిపిఐ నాయకులు కోండ్రాపు రాంబాబు, వి కొండలరావు, లావణ్య, మహంతి, లక్ష్మణరావు, బొడ్డు బుల్లబ్బాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేరే వేరే పార్టీలో ఉండొచ్చు నాయకులు, ఆ పార్టీలో ఒక్కసారి చిన్న విషయం కాదు. ఇవాళ ఇవాళ ఈ సభకు ఇంకా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. అటువంటి సందర్భంలో యొక్క జీవిత స్ఫూర్తిని త్యాగాలు, ఎందుకంటే అందులో ఏదో ఆసక్తి లేకపోతే ఏదో ఎక్కువ దాంట్లో ప్రజల కోసం త్యాగం చేయడం అంటే సామాన్య విషయం కాదు. అటువంటి మహనీయుల యొక్క చరిత్రని మనము ఈ పేద ప్రజల కోసం, కార్మికుల కోసం కారణమే నిరంతరం పోరాటమే. కానీ కార్మికుల యొక్క వేతనాల కోసం కానీ అనేక రకాల ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ఘనంగా తెలుగుదేశం పార్టీ పూర్వపు నగర అధ్యక్షులు ఉంటారు. అందుకని మన రెడ్డి మణి గారిని మనం జడ్ల లేబర్ యూనియన్ కామ్రేడ్ అమ్మల్ సూర్యారు కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సురవరం సుధాకర్ గారి సంస్కరణ సభకు ఇచ్చేసినటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజమండ్రిలో 175 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సుమారు 10,000 మంది భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జి శెట్టి జగదీష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కాశీ నవీన్, సిటీ టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, దాస్యం ప్రసాద్, ఆలయ కమిటీ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, మాటూరి సిద్ధార్థ ప్రారంభించారు. శ్రీ సిద్ధిలక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు నిర్వహించిన ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని వారు అభినందించారు. భక్తులు బారులు తీరి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నల్లం ఆనంద్, ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసిన వాళ్ళు కొంచెం పక్కగా ఉండండి. భోజనం చేసిన పక్క ఉండి భోజనం కనబడుతుంది, అన్నం కనబడుతుంది డస్ట్బిన్లో అన్నం. ఇప్పుడు అందరూ భోజనం వస్తారు. ఇంకా ఇబ్బంది ఏముందో మళ్ళీ వచ్చి మళ్ళీ వేయించుకోండి. అమ్మ ఆడవాళ్ళ వచ్చేయండి. మా కుంభం లేడీస్ కి లోపల కౌంటర్ ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళాల్సిన కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.